హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం ఫిబ్రవరి 22 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈవెన్ ఈ సెషన్లో మీకు ఫస్ట్ యాక్చువల్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ విల్ బి డిస్కసింగ్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్. అండ్ మీకు ఈ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్టికులర్గా అండ్ కాన్సన్ట్రేటెడ్గా వినండి. బికాస్ మీకేంటంటే మళ్ళీ ద నెక్స్ట్ డే ఈ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి బేసిస్ చేసుకొని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇస్ ఈ క్లియర్? సో ఏంటంటే మీకు లైక్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు ఈజీగా మీకు ఆన్సర్ అనేది గుర్తు రావాలి, ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇక్కడ మనకి బోర్డ్ పైన ఆల్రెడీ ఆప్షన్స్ కూడా డిస్ప్లే అవుతుంటాయి. సో ఒక్కసారి మీరు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్తో పర్ఫెక్ట్ ఉన్నట్లయితే మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ని లెస్ స్పాన్ ఆఫ్ టైంలో ఆన్సర్ చేసే కెపాసిటీ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ కేపబిలిటీని మీరు ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ మీరు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండండి. డిస్కస్ చేసేటప్పుడు ఏవైతే కీ ఫోకస్డ్ ఏరియాస్ అని నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్ చెప్తూ ఉంటానో, సో మీరు ఆ ఏరియాస్ని ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ నోట్స్ కూడా తీసుకోండి. ఐదర్ ఈవెన్ మీకు కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి టెలిగ్రామ్ ఛానల్లో. జస్ట్ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ లింక్ని క్లిక్ చేస్తూ మీరు యాక్చువల్గా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వచ్చు. మీకు ఇంకేంటంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒకవేళ నోట్స్ తీసుకోలేకపోతున్నాము క్లాస్ జరుగుతుంటే అని ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు ఈజీగా మళ్ళీ క్లాస్ అయిన తర్వాత ఆ పీడిఎఫ్ ద్వారా ఒకసారి మీరు వెళ్తే మీకు ఒకసారి రివిజన్ అనేది ఈజీగా అవుతుంది. ఇస్ ఈ క్లియర్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మీకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇస్ ఈ క్లియర్ పీడిఎఫ్స్ గురించి. అండ్ దెన్ మనం ఇప్పుడు సెషన్ స్టార్ట్ చేసినట్లయితే యాక్చువల్గా ఫస్ట్ మనం ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేద్దాము. సో లెట్ us లుక్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏంటంటే మనకి రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ కూడా జరిగింది. దేనికి సంబంధించి? ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ ఏదైతే ఉందో, అంటే మనకి వచ్చే 2023లో జరగబోయే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ అనేది మనకి ఏ కంట్రీలో ఏ ప్లేస్లో జరగబోతుంది అనేది క్వశ్చన్. అట్లీస్ట్ మీకు కంట్రీ గుర్తున్నా మీకు ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్లో మ్యాక్సిమం ప్లేసెస్ అనేవి అదర్ కంట్రీస్ ప్లేసెస్ ఇచ్చారు. ఒకవేళ మీకు ఏంటంటే కంట్రీ నేమ్ గుర్తున్నా ఆ కంట్రీకి రిలేట్ చేసుకొని ప్లేస్ని ఆప్ట్ చేయొచ్చు. ఇస్ ఈ క్లియర్? యాక్చువల్గా మనకి ఇండియాకి సంబంధించిన ఒక స్టేట్లో ఈ యొక్క సెషన్ అనేది హోస్ట్ చేయబోతున్నారు. మరి అది ఎక్కడ అనేది ఇప్పుడు ఒకసారి మనం ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే బీజింగ్, ముంబై, న్యూయార్క్, ప్యారిస్. మీ యొక్క ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ బి. ఇండియాకి సంబంధించిన లొకేషన్ ఏంటి? మనకి ఇక్కడ ముంబై కాబట్టి మీరు ఈజీగా ఆప్ట్ చేసుకోవచ్చు. సో మనకు అది 2023లో జరగబోతున్న ఈ యొక్క పర్టిక్యులర్ ఒలింపిక్ కమిటీ సెషన్ ఏదైతే ఉందో, సో ఈ యొక్క కమిటీని సెషన్ని హోస్ట్ చేయబోయేది ముంబైలో మనకి ఇండియా అనమాట. ఇస్ ఈ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఏ రోజున అబ్జర్వ్ చేస్తుంటారు అనేది. ఈవెన్ ఇక్కడ మీరు ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అన్నాను. సో దీన్ని కన్సిడర్ చేస్తూ మీరు ఈవెన్ లైక్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా, క్రొనాలజీ కూడా మనం డిస్కస్ చేసాము. లైక్ అంటే ఏ ఇయర్ యాక్చువల్గా రిజల్యూషన్ తీసుకున్నారా, ఎప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది, ఈ కాన్సెప్ట్ అనేది కూడా మీకు ఇంపార్టెంట్. హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేకి సంబంధించి. ఈవెన్ దాని తర్వాత కూడా మనం డిస్కస్ చేసిన ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎక్కువగా కీ ఫోకస్డ్ ఏరియా మనకి వేటిపైన ఫోకస్ చేశారు 2022లో, ఈ మల్టీ లింగ్వలిజం అనే కాన్సెప్ట్ని ఫోకస్ చేశారు, రైట్? అండ్ దెన్ మనకి యాక్చువల్గా డేట్స్కి వెళ్ళినట్లయితే ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 19 ఆర్ ఫిబ్రవరి 18. మీ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి? దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఫిబ్రవరి 21 రోజున యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అనేది సెలబ్రేట్ చేస్తుంటారు. అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ని ఏ విధంగా మాట్లాడాలి, వాటిని ఎలా యూస్ చేయాలి అన్న ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం. ఇస్ ఈ క్లియర్? మనకు పర్టికులర్గా ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అనేది సెలబ్రేట్ చేస్తుంటారు అండ్ టు రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్ లాంగ్వేజ్, రైట్? అండ్ దెన్
నెక్స్ట్ యాక్చువల్గా మనం బుక్స్ అండ్ ఆథర్స్ కాన్సెప్ట్స్లో మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు కన్సిడర్ చేసినా కూడా చాలాసార్లు యాక్చువల్గా ఆథర్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి రైజ్ అయ్యాయి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఏ నేషన్ టు ప్రొటెక్ట్ అనే ఒక బుక్ని రీసెంట్గా ఎవరు ఆథర్ చేశారు అనేది క్వశ్చన్ అనమాట. ఆథర్డ్ బై హూమ్ అన్నారు. అండ్ ఒకవేళ ఇండైరెక్ట్గా అడగాలి అనుకుంటే మరి ఈ బుక్లో ఎవరి గురించి డిస్క్రైబ్ చేశారు, ఎవరి వర్క్ లేదా రోల్ గురించి అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క రోల్ అనేది ఈ క్రైసిస్ సిచ్యువేషన్ లాస్ట్ 2 years నుండి ఏదైతే ఉందో సో అలాంటి సిచ్యువేషన్స్లో నరేంద్ర మోడీ గారి యొక్క రోల్ని ఈ బుక్లో డిస్క్రైబ్ చేశారనమాట. అంటే ఇండియాని ఏ విధంగా ప్రొటెక్ట్ చేశారు, ఎలాంటి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారు మరి ఇండియాని ప్రొటెక్ట్ చేయడం కోసం అనేది. ఇజ్ ఇట్ క్లియర్? మరి ఈ యొక్క బుక్ని రచించింది మనకి ఎవరు అంటే ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే నారాయణ్ రానే, మన్సుఖ్ మంధవ్య, ప్రణబ్ ముఖర్జీ ఆర్ ప్రియం గాంధీ. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి, ప్రియం గాంధీ గారు రీసెంట్గా బుక్ని రచించారు. కానీ దీన్ని లాంచ్ చేసింది మనకి మన్సుఖ్ మంధవ్య గారు. చూసారు కదా, ఒకవేళ అంటే మీకు కాన్సెప్ట్లో ఈ 2 నేమ్స్ గుర్తున్నాయి, అప్పుడు ఏంటంటే సడన్గా మీకు మన్సుఖ్ మంధవ్య ఫస్ట్ ఆప్షన్ చూస్తారు, అది ట్రిక్ చేసేస్తారు. అప్పుడు ఏమవుతుంది? మిస్టేక్ అవుతుంది. మనకు అది లాంచ్ చేసింది మన్సుఖ్ మంధవ్య గారు, కానీ దాన్ని ఆథర్ చేసింది ప్రియం గాంధీ గారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి అవార్డ్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మరి అవార్డ్స్ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు మనకి యాక్చువల్గా? అవార్డ్స్ నుండి ఏంటంటే కొన్నిసార్లు ఏదైనా స్పెసిఫిక్ అవార్డు ఉంది అనుకోండి, సపోజ్ భారతరత్న, అది హైయెస్ట్ సివిలియన్ అవార్డు కదా, సో దాని గురించి ఏమైనా క్వశ్చన్స్ అడుగుతుంటారు స్టాటిక్కి సంబంధించి. లేదు అన్నప్పుడు మనకి ఏవైనా ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూట్స్, కంపెనీ ఈ యొక్క అవార్డుని గెలుచుకుంది, ఇండివిజువల్స్ ఎవరైనా పర్సన్స్ గెలుచుకున్నారు అంటే వాళ్ళదైనా సిగ్నిఫికెన్స్ ఉంటే వాటి బేస్ పైన క్వశ్చన్స్ అడుగుతుంటారు. మ్యాక్సిమం ఆర్గనైజేషన్స్, ఈ కంపెనీస్, ఇన్స్టిట్యూట్స్ గురించి ఏంటి అంటే స్టాటిక్ పార్ట్ అడుగుతుంటారు. లైక్ అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఆ ఆర్గనైజేషన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఇస్ ఇట్ క్లియర్? అది ఏదైనా పబ్లిక్ సెక్టర్ కంపెనీయా, ప్రైవేట్ సెక్టర్ కంపెనీయా, ఈ విధంగా అడుగుతుంటారు. అండ్ నౌ మనం ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే ఇండియాలోనే మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ అనే అవార్డ్ని రీసెంట్గా వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీ గెలుచుకుంది. మరి ఆ కంపెనీ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్ ఆర్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, BHEL. అండ్ దెన్ మనకేంటంటే యాక్చువల్గా ఆన్సర్ వచ్చేసి కోల్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఆప్షన్ సి, మహారత్న కంపెనీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది రీసెంట్గా ఇది ఇండియా మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీగా ఈ యొక్క అవార్డుని గెలుచుకోవడం జరిగింది. బేసిక్లీ ఎందుకోసం అంటే ఈవెన్ క్రైసిస్ సిచ్యువేషన్లో కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఈ కోల్ని కూడా ఎక్కడ కూడా తగ్గించకుండా ఇంకా జనరేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నారు, సప్లై అనేది ప్రాపర్గా ఉంది. సో ఇలా ఎఫర్ట్స్ని కోల్ ఇండియా మనకు అందించింది కాబట్టి కోల్ ఇండియాకి ఈ యొక్క ప్రత్యేక అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మిజోరం ఇంకా అరుణాచల్ ప్రదేశ్ అనేవి ఈ 2 స్టేట్స్ యాక్చువల్గా స్టేట్హుడ్ డేని ఏ రోజున సెలబ్రేట్ చేస్తున్నాయి యాక్చువల్గా అనేది క్వశ్చన్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 20 February, 21st February, 22nd February ఆర్ 23rd of February. అండ్ గుర్తుపెట్టుకోండి, నేను మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను మీకు ఏంటది యాక్చువల్గా మీరు ఒక క్రొనాలజీ గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది అని. ఏంటది? 2023, 24 అనేది 21, 22 తీసేయండి, మిగతా 23, 24 సీరియల్ కంటిన్యూ అవుతాయి. ఎందుకు చెప్పానంటే మిజోరం, ఆంధ్రప్రదేశ్ మనకి ఇండియాలో 23rd and 24th స్టేట్స్గా రికగ్నైజ్ అయ్యాయి. లైక్ దట్ అది మనకి ప్యారల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మరి 20 ఎందుకు గుర్తుపెట్టుకోమన్నాను అంటే ఈ యొక్క స్టేట్హుడ్ డే అనేది 20 February సెలబ్రేట్ చేస్తారు కాబట్టి ఈ క్రొనాలజీ గుర్తుపెట్టుకోండి. ఇలా ఇంటర్లింక్ చేసుకోవడం ద్వారా మీకు కాన్సెప్ట్స్ అనేవి న్యూమరికల్గా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే తక్కువ టైం యూస్ చేస్తూ ఇలాంటి క్వశ్చన్కి అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీక్లీ డైరెక్ట్గా మీరు ఆప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈవెన్ మీకు ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, టైం తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ట్రిక్స్ అనేవి మీకు యూజ్ అవుతుంటాయి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ దీంతో మనకి ప్రాక్టీస్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ అనమాట. ఫస్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి యాక్చువల్గా నేషనల్ న్యూస్లో కవర్ చేయబోతున్నాం. మరి నేషనల్ న్యూస్లో ఎలాంటి న్యూస్ కవర్ చేయబోతున్నాము అంటే రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక ప్లాన్ని ఇనాగరేట్ చేశారు.
ఆ ప్లాంట్కి కొన్ని సిగ్నిఫికెన్సెస్ ఉన్నాయన్నమాట. రిగార్డింగ్ ఏషియాలో కూడా ఒక సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్చువల్గా ఏంటంటే ఈవెన్ ఈ పొల్యూషన్స్కి సంబంధించి కూడా ఈ ప్లాంట్ అనేది యూస్ అవుతుంది. మరి ఆ ఫీచర్స్ ఏంటి, అసలు ఆ ప్లాంట్ యొక్క కెపబిలిటీ ఎంత అనేది డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ మనం వెళ్ళినట్లయితే ఇది మనకి మధ్యప్రదేశ్ స్టేట్లో ఇందూర్లో ఇనాగరేట్ చేశారు. ఆ ప్లాంట్ ఏంటంటే గోబర్ధన్ ప్లాంట్ అనమాట. ఈ గోబర్ధన్ అంటే ఏంటి, ఫస్ట్ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, రైట్? గోబర్ధన్, రైట్? సో ఈ గోబర్ధన్ అనేది యాక్చువల్గా మన ఈవెన్ అర్బన్ హౌస్ హోల్డ్స్లో కూడా చాలా వెట్ వేస్ట్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ క్యాటిల్కి సంబంధించి ఫార్మ్స్లో సో ఇలా వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఇక్కడ వెల్త్గా కన్వర్ట్ చేస్తున్నాము. అంటే ఇక్కడ వేస్ట్ టు వెల్త్ అనే ఒక ఇనిషియేటివ్లో భాగంగా ఈ యొక్క ప్లాంట్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. అండ్ దెన్ కెపాసిటీ ఎంత అంటే యాక్చువల్గా ఈ ప్లాంట్ యొక్క కెపాసిటీ వచ్చేసి 550 టర్న్ కెపాసిటీ అనేది ఈ ప్లాంట్కి ఉంది. అండ్ ఈవెన్ మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అవుట్లే ఎంత, ఎప్పుడు కానీ చెప్పాను కదా, ప్రాజెక్ట్స్ స్కీమ్స్ ఏవైనా మీ సెంట్రల్ గవర్నమెంట్ చూసినట్లయితే స్టేట్ గవర్నమెంట్ సంబంధించి కూడా మ్యాక్సిమం ఇలా ప్రాజెక్ట్ స్కీమ్ చూస్తున్నప్పుడు మీరు అవుట్లే పైన ఫోకస్ చేయండి. ఏంటది అవుట్లే అంటే ఎంత అమౌంట్ అలొకేట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని బిల్డప్ చేయడానికి అనేది. యాక్చువల్గా ఇక్కడ మనకి 150 crore రూపీస్ అమౌంట్ అనేది ఈ యొక్క పర్టికులర్ ప్రాజెక్ట్కి అలొకేట్ చేయడం జరిగింది. సిగ్నిఫికెన్స్ ఏంటి మనకి, ఇది గోబర్ధన్ అన్నాం కదా, ఈ గోబర్ధన్ అన్నాం. ఈ యొక్క ప్లాంట్ ఏదైతే ఉందో ఇది ఏషియాలోనే బిగ్గెస్ట్ బయో సిఎన్జి ప్లాంట్గా రికగ్నైజ్ అయింది. ఏంటది, ఏషియాలోనే బిగ్గెస్ట్ బయో సిఎన్జి. అండ్ ఈవెన్ మనకి ఎక్కువగా ఈ యొక్క వేస్ట్ ఏదైతే ఉందో, గార్బేజ్ ఏదైతే ఉందో అది మనకి ల్యాండ్లో కొన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని ఆక్యుపై చేసుకుంటుంది, రైట్? సో ఈ యొక్క ఆక్యుపైయింగ్ ద్వారా మనకి ఏమవుతుంది, లైక్ మేజర్గా ఎయిర్ పొల్యూషన్ అవనివ్వండి, సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. మరి ఈ పొల్యూషన్స్ అన్ని రావడం వల్ల మళ్ళీ దేనికి ఎఫెక్ట్ అవుతుంది, డిజీజ్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అవుతున్నాయి. సో అందుకోసమే ఈ ప్లాంట్ని కూడా సెటప్ చేయడం జరిగింది. ఇజ్ ఇట్ క్లియర్? వీటన్నిటిని రెడ్యూస్ చేయడానికి. అండ్ ఈ ప్లాంట్ యొక్క అదర్ ఫీచర్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ జీరో ల్యాండ్ఫిల్ మోడల్స్ అనమాట. దాట్ మీన్స్ విచ్ హ్యావ్ నో రిజెక్ట్స్ వుడ్ బి జనరేటెడ్. ఏంటది, రిజెక్ట్స్ అనేవి ఇందులో జనరేట్ అవ్వవు. దట్ ఈస్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ జీరో ల్యాండ్ఫిల్ మోడల్. ఇజ్ ఇట్ క్లియర్? అదే మనకి గోబర్ధన్ ప్లాంట్. ఇజ్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్. అండ్ దెన్ స్కీమ్స్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా మేరీ పాలసీ మేరే హాత్ అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇదేదైనా ఫ్లాగ్షిప్ అంటే ఫస్ట్ యాక్చువల్గా ఏదైనా ఎస్టాబ్లిష్ చేసిన స్కీమ్ ఏదైనా ఉందా, దాంట్లో భాగంగా ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేశారా అంటే మీ క్వశ్చన్ అయితే దానికి ఆన్సర్ ఏంటంటే ఎస్. ఇందులో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఫ్లాగ్షిప్ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో భాగంగానే మేరీ పాలసీ మేరే హాత్ అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. మరి యాక్చువల్గా మీరు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ యాక్చువల్గా ఈ పాలసీ గురించి తెలుసుకుందాం. మేరే పాలసీ మేరీ హాత్కి సంబంధించి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే క్రాప్ ఇన్సూరెన్స్ పాలసీస్ని ఫార్మర్స్కి అందించడానికే ఈ యొక్క క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. అండ్ ఏంటంటే మేజర్గా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి ఫార్మర్స్కి ఒక అవేర్నెస్ తీసుకురావడము, అంటే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు ఒకవేళ వాళ్ళ క్రాప్ డ్యామేజ్ లాస్ అనేది ఉన్నప్పుడు. ఇస్ ఇట్ క్లియర్? సో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్గా ఈ మేరీ పాలసీ మేరే హాత్ అనే క్యాంపెయిన్ని ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనలో భాగంగా లాంచ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ చూసాం కదా ఇందాక మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి, డోర్ స్టెప్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్ టు ద డెలివర్ ద క్రాప్ ఇన్సూరెన్స్ పాలసీస్ టు ఫార్మర్స్ అనేది. అండ్ దెన్ మనకి యాక్చువల్గా ఇది అర్థమైంది ఏంటది, పర్టికులర్గా ఈ మేరీ పాలసీ మేరీ హాత్ అనే ఒక స్కీమ్ ఇప్పుడు క్యాంపెయిన్కి సంబంధించి. కానీ ఇది ఫ్లాగ్షిప్ స్కీమ్ ఏంటి మనకి, విచ్ ఇస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. ఈ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన ఏం చేస్తుంది, లైక్ అండ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే విచ్ విల్ బీ ప్రొవైడింగ్ ద ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎవరికి, ఫార్మర్స్కి. ఎలాంటి కేసెస్లో ఫినాన్షియల్ అసిస్టెన్స్ అంటే పర్టికులర్గా ఈ క్రాప్ లాస్ కానివ్వండి, క్రాప్ డ్యామేజెస్ అవనివ్వండి, అంటే కొన్నిసార్లు మనకి న్యాచురల్ కెలామిటీస్ ద్వారా కూడా ఈ క్రాప్ డ్యామేజ్ అనేది అవుతుంది. సో వీటికి సంబంధించి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసేది మనకి ఒక స్కీమ్ అనేది ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏంటది, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. పర్టికులర్గా క్రాప్స్కి సంబంధించిన ఒక స్కీమ్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకి బుక్స్ అండ్ ఆథర్స్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే గుర్తుపెట్టుకోండి, ఆథర్, బుక్ యొక్క టైటిల్, డిస్క్రిప్షన్. ఫస్ట్ మనం టైటిల్కి వెళ్ళినట్లయితే హిస్టరీ ఆఫ్ శ్రీనికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్స్ పయోనీరింగ్ వర్క్ ఇన్ ద రూరల్ కన్స్ట్రక్షన్. దీన్ని ఆథర్ చేసింది మనకి ఉమాదాస్ గుప్తా గారు. యాక్చువల్గా రీసెంట్గా బుక్ని రిలీజ్ చేశారు.
అండ్ దెన్ మనకి ఉమాదాస్ గుప్తా గారు రచించారు అన్నాం బుక్ని, టైటిల్ చూసాం, కానీ ఎవరి గురించి, డిస్క్రిప్షన్ ఏంటి అంటే ఈ బుక్లో ఎక్కువగా హైలైట్ చేసేది విలేజ్ కన్స్ట్రక్షన్లో యాక్చువల్గా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి రోల్ ఏంటి అంటే ఈ యొక్క స్పెసిఫిక్ కేటగిరీ రూరల్ కన్స్ట్రక్షన్స్లో, అండ్ యాజ్ వెల్ యాజ్ విచ్ ఈస్ ఇంప్రూవింగ్ ద కండిషన్ ఆఫ్ పిజెంట్రీ అంటే ఏ విధంగా మరి ఇంప్రూవ్ చేశారు ఈ విలేజ్ కన్స్ట్రక్షన్ రూరల్ కన్స్ట్రక్షన్ని అంటే బై యూజింగ్ సైంటిఫిక్ మెథడ్స్ అవనివ్వండి, అండ్ యాజ్ వెల్ యాజ్ త్రూ ద ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ వేర్ ద ఎక్స్పర్ట్ అండ్ పీజెంట్ కలెక్టివ్లీ పార్టిసిపేటెడ్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఈవెన్ ఏంటంటే యాక్చువల్గా శ్రీనికేతన్ అన్నాం, యాక్చువల్గా ఈ శ్రీనికేతన్ని సెటప్ చేసి ఈ విలేజ్ కన్స్ట్రక్షన్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. అందులో ఏంటంటే ఈ శ్రీనికేతన్ అనేది ఒక వింగ్ అనమాట. దేంట్లో మరి విశ్వభారతి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అట్ శాంతినికేతన్ ఇన్ 1992లో భాగంగానే మనకేంటంటే పాపులర్గా కూడా ఈ యూనివర్సిటీని యూనివర్సిటీ టౌన్ అని అంటుంటారు. దేన్ని, ఈ విశ్వభారతి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో శాంతినికేతన్లో దాన్ని యూనివర్సిటీ ఆఫ్ టౌన్ అని కూడా పిలుస్తుంటారు. ఇస్ ఇట్ క్లియర్? ఈ యూనివర్సిటీ టౌన్ ఏదైతే ఉందో దాంట్లో ఒక వింగ్ వచ్చేసి మనకి సెట్టింగ్ అప్ దిస్ శ్రీనికేతన్ అనమాట. సో దీంట్లో పర్టికులర్గా కాన్సన్ట్రేట్ చేసేది ఈ విలేజ్ కన్స్ట్రక్షన్ రూరల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి. ఇస్ ఇట్ క్లియర్? మరి దీంట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క రోల్ అండ్ తన యొక్క వర్క్ని కన్సిడర్ చేస్తూ ఈ బుక్ని డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే వరల్డ్ థింకింగ్ డే అబ్జర్వ్డ్ ఆన్ 22nd of February. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఎందుకు 22nd February రోజున సెలబ్రేట్ చేస్తున్నారు అనేది, అండ్ దెన్ ఈవెన్ ఏవైనా రీజన్స్ ఉన్నాయా, అండ్ ఇంకా ఏంటంటే యాక్చువల్గా ఈ వరల్డ్ థింకింగ్ డే ప్రీవియస్గా ఏ విధంగా పిలుస్తుండే అంటే థింకింగ్ డేగా ఉండింది, కానీ తర్వాత చేంజ్ అవ్వడం జరిగింది. అది ఎప్పుడు చేంజ్ అయిందో కూడా మనం యాక్చువల్ ఇప్పుడు డిస్కస్ చేద్దాము. కానీ ఫస్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఇంకా యాక్చువల్గా మనకి ఇన్ డీటెయిల్గా ఈ యొక్క వరల్డ్ థింకింగ్ డే గురించి తెలుసుకుందాం. 22nd Februaryన సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఎవరు సెలబ్రేట్ చేస్తారు అంటే గర్ల్ స్కౌట్స్, గర్ల్ గైడ్స్ అండ్ అదర్ గర్ల్ గ్రూప్స్ వరల్డ్ వైడ్గా ఏవైతే ఉన్నాయో సో వీళ్ళంతా కలిసి యాక్చువల్గా ఈ థింకింగ్ డేని వరల్డ్ థింకింగ్ డేని 22nd Februaryన సెలబ్రేట్ చేస్తాయి. పర్టికులర్గా ఈ డే రోజున వాళ్ళు ఒక ట్రూ మీనింగ్ ఆఫ్ గైడింగ్ అనే దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఈ కాన్సెప్ట్ని ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. దేనికి? ట్రూ మీనింగ్ ఆఫ్ గైడింగ్ అనేది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ యూ కెన్ కన్సిడర్ థీమ్ ఏంటి మరి. మనం డేట్ డిస్కస్ చేసాము, ఆబ్జెక్టివ్ డిస్కస్ చేసాం. థీమ్ వచ్చేసి ఏంటి అంటే అవర్ వరల్డ్ అవర్ ఈక్వల్ ఫ్యూచర్. ఏంటది? అవర్ వరల్డ్ అవర్ ఈక్వల్ ఫ్యూచర్ అనే థీమ్ని ఈ వరల్డ్ థింకింగ్ డేకి కన్సిడర్ చేయడం జరిగింది. మరి 22nd Februaryన ఎందుకు? మీ థింకింగ్ డే నుండి వరల్డ్ థింకింగ్ డేగా ఎప్పుడు మారింది అంటే 1999లో 30th వరల్డ్ కాన్ఫరెన్స్ ఐర్లాండ్లో జరిగినప్పుడు ఈ థింకింగ్ డే అనే నేమ్ని చేంజ్ చేశారు. ఎలాగా? వరల్డ్ థింకింగ్ డేగా. ఎందుకోసం అంటే పర్టికులర్గా గ్లోబల్ ఆస్పెక్ట్ కూడా ఈ యొక్క స్పెషల్ డేకి ఎంఫసైజ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో వరల్డ్ థింకింగ్ డే అని కన్సిడర్ చేశారు. అండ్ మనకి ఏంటంటే ఇది 22nd February రోజున ఎందుకు అని అంటే ద బర్త్డే ఆఫ్ బోత్ లార్డ్ బ్యాడెన్ పవెల్ ద ఫౌండర్ ఆఫ్ బాయ్ స్కౌట్ మూవ్మెంట్ అండ్ ఆల్సో ద లేడీ ఆలివ్ బ్యాడెన్ పవెల్. తను ఎవరు అంటే యాక్చువల్గా తన యొక్క వైఫ్ అనమాట. సో ద వరల్డ్ చీఫ్ గైడ్ అనమాట. సో వీళ్ళ బర్త్డేస్ని కన్సిడర్ చేస్తూ అంటే ఇక్కడ గైడింగ్ అనే ఒక ఇంపార్టెంట్ మెయిన్ కాన్సెప్ట్ని ఫోకస్ చేస్తూ ఈ థింకింగ్ డే వరల్డ్ థింకింగ్ డే అనేది 22nd Februaryన సెలబ్రేట్ చేస్తారు. అండ్ గుర్తుపెట్టుకోండి ఒక పాలిండ్రమ్ లాగా కూడా ఏంటది 22/02/2022 రోజున మనకి ఏ డే వచ్చింది? అది వరల్డ్ థింకింగ్ డే. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నెక్స్ట్ ఆబిచరీస్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఫ్రీడమ్ ఫైటర్ అండ్ గాంధీయన్ సోషల్ వర్కర్ శకుంతల చౌదరి గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. మరి శకుంతల చౌదరి గారు అంటున్నాం కదా, సారీ. సో శకుంతల చౌదరి గారు పాపులర్గా తనని ఏ విధంగా పిలుస్తుండే అంటే బై ద నేమ్ కాల్ శకుంతల బైడో. యాక్చువల్గా షీ ఈస్ హెయిల్డ్ ఫ్రమ్ కమ్రూప్ ఇన్ అస్సాం. అండ్ పర్టికులర్గా మరి తను ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా లైఫ్ టైంలో, అండ్ అతను ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు అవార్డ్స్ని అంటే రీసెంట్గా తనకి 2022లో పద్మశ్రీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ చేసింది. మరి ఎందుకోసం అంటే తన యొక్క వర్క్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఏ ఫీల్డ్లో ఉన్నాయి అంటే మనకి యాక్చువల్లీ తన కమిట్మెంట్ అండ్ డివోషన్ అనేది ఈ గాంధీయన్ వే ఆఫ్ లైఫ్ని పాపులరైజ్ చేస్తుంది. అందుకోసం పర్టికులర్గా ఈవెన్ తన వర్క్ కూడా యాక్చువల్గా షీ వర్క్డ్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ విలేజెస్, ఎస్పెషల్గా ఉమెన్ ఇంకా చిల్డ్రన్కి తను ఎక్కువగా వర్క్ అనేది సపోర్ట్ అనేది ఇచ్చారనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ శకుంతల చౌదరి గారు. అండ్ తను వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ రీసెంట్గా గెలుచుకున్నారు. తను 102 years ఓల్డ్ అనమాట. తను చనిపోయారు రీసెంట్గా.
అండ్ తను పద్మశ్రీ గెలుచుకుంది ఎప్పుడు 2022లో. ఇస్ ఈ క్లియర్? వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా కూడా మనం డిస్కస్ చేసాము వింటర్ ఒలింపిక్స్కి సంబంధించి, రైట్? అదర్ డేస్లో కూడా డిస్కస్ చేసాము రీసెంట్గానే మనం. అండ్ ఏంటంటే మనం ఫిబ్రవరి 1st వీక్లో డిస్కస్ చేసాము ఇది ఓపెనింగ్ సెరమనీ అప్పుడు. ఇప్పుడు వచ్చేసి మనకి క్లోజింగ్ సెరమనీ అనమాట. ఫిబ్రవరి 20 రోజున జరిగింది. వింటర్ ఒలింపిక్స్ మనకి రీసెంట్గా బీజింగ్ చైనాలో ప్లేస్ చేసుకోవడం జరిగింది కదా, తెలిసిందే కదా. సో ఇది రీసెంట్గా ఈ గేమ్స్ అనేవి కన్క్లూడ్ అయ్యాయి. అది మనకి 20th ఫిబ్రవరిన. మరి ఇవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు ఎండ్ అయ్యాయి అని చూస్తే ఫిబ్రవరి 4th స్టార్ట్ అవ్వి 20 ఫిబ్రవరి 2022 రోజున ఎండ్ అవ్వడం జరిగింది. మరి ఈ గేమ్స్ని కన్క్లూడ్ చేశారు కదా, ఈ వింటర్ ఒలింపిక్ గేమ్స్ని. మరి దీంట్లో రిజల్ట్ ఏంటి, యాక్చువల్గా ఏ కంట్రీస్ టాప్లో ఉన్నాయి మెడల్ టాలీ ప్రకారం కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా మనకి ఈ క్లోజింగ్ సెరమనీ ఎక్కడ ప్లేస్ చేసుకుంది అంటే నేషనల్ స్టేడియం, బర్డ్స్ నెస్ట్గా పిలుస్తుంటారు, బీజింగ్లో ఈ యొక్క క్లోజింగ్ సెరమనీ అనేది ప్లేస్ చేసుకుంది. అండ్ ఈవెన్ ఈ గేమ్స్ ఫీచర్ చేసిన రికార్డ్ అనేది 109 ఈవెంట్స్ అక్రాస్ 15 విచ్ ఇస్ డిసిప్లిన్స్ ఇన్ 7 స్పోర్ట్స్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా నేను మీకు, ఈ యొక్క క్లోజింగ్ సెరమనీలో భాగంగా డేటా ప్రకారము రిపోర్ట్ ఏంటి అంటే టాప్ కంట్రీ యాక్చువల్గా మెడల్ టాలీలో చూసుకున్నట్లయితే నార్వే అనమాట. ఇది సెకండ్ సక్సెసివ్ వింటర్ ఒలింపిక్స్లో నార్వే అనేది టాప్లో ఉంది విత్ ద మెడల్ టాలీ ఆఫ్ 37 మెడల్స్. అండ్ జర్మనీ వచ్చి సెకండ్ పొజిషన్లో విత్ 27 మెడల్స్. చైనా ఏదైతే ఉందో ఈ హోస్ట్ నేషన్ చైనా కదా వింటర్ ఒలింపిక్స్కి. క్వశ్చన్ అనేది ఒకవేళ మీకు వింటర్ ఒలింపిక్స్ హోస్ట్ నేషన్ ఏంటి అంటే మీ ఆన్సర్ ఏమవ్వాలి? చైనా. మరి చైనా ఏ పొజిషన్లో ఉంది అంటే మనకి 3rd పొజిషన్లో 15 మెడల్స్తో మనకి చైనా అనేది ప్లేస్ చేసుకుంది. ఒకసారి క్రానాలజీ చూసుకోండి, నార్వే ఫస్ట్, జర్మనీ సెకండ్, చైనా అనేది 3rd పొజిషన్లో. అండ్ దెన్ మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి ఇండియా గురించి ఏంటి వింటర్ ఒలింపిక్స్లో? సమ్మర్ ఒలింపిక్స్లో చాలా మెడల్స్ విన్ అయ్యాము, రైట్? కానీ మరి వింటర్ ఒలింపిక్స్ సంబంధించింది ఏంటి అంటే వింటర్ ఒలింపిక్స్ రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్లో ఇండియా అనేది ఒక్క మెడల్ కూడా విన్ అవ్వలేదు. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇండియాస్ మెడల్ టాలీ. అండ్ మనకి రీసెంట్గా వింటర్ ఒలింపిక్స్ అనేది క్లోజింగ్ సెరమనీ అనేది జరిగింది. ఎప్పుడది 20 ఫిబ్రవరి 2022 రోజున. మరి ఎక్కడ మనకి యాక్చువల్గా హోస్ట్ చేస్తారు ఇవి అంటే బీజింగ్ చైనాలో. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకుంది, ఈ గేమ్స్ అనేవి కన్క్లూడ్ అయ్యాయి కాబట్టి మనం ఇప్పుడు యాక్చువల్గా ఈ కరెంట్ అఫైర్ అనేది ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? ఇంకా మీకు ఇండియాకి తెలుసుకోవాలి అనుకుంటే నేను మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను ఐఓసి గురించి కాన్సన్ట్రేట్ చేయండి, అసలు ఐఓసి యొక్క ఫంక్షన్స్ ఏంటి అని. సో మీరు ఇక్కడ ఇలాంటివి కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఇలా నేను మీకు ప్రీవియస్ డేలో చెప్పాను దేనికి సంబంధించి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ ఏదైతే ఉందో ఆ సెషన్కి సంబంధించిన దాంట్లో ఐఓసి గురించి చదవండి అన్నాను. సో ఇప్పుడు మీరు అక్కడ ఆ యొక్క కాన్సెప్ట్ ఆ రోజున కవర్ చేస్తే మళ్ళీ నేను మీకు ఈ డే రోజున డిస్కస్ చేస్తున్నప్పుడు ఐఓసి గురించి జస్ట్ మీకు ఒకసారి రివిజన్ అవుతుంది మీ మైండ్లో, మళ్ళీ కొత్తగా మీరు కాన్సెప్ట్ చూడాల్సిన అవసరం లేదు. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్పోర్ట్స్ న్యూస్, అది కూడా మనకి వింటర్ ఒలింపిక్స్కి సంబంధించింది. Is it clear? And now, with this, we have done with our session. Thank you everyone. We'll be meeting in our next session. Until then, stay tuned, stay safe and stay home.